అమెరికాకి చుక్కలు కనబడే పరిస్థితి రాబోతుందా? ఏ డాలర్‌ని ద్వారా ప్రపంచాన్ని శాసించిందో, ఆ డాలర్ నిల్వలు ప్రపంచవ్యాప్తంగా తగ్గిపోయి, బంగారం నిల్వలు పెరిగిపోయినాయని మొన్నే మాట్లాడుకున్నాం. $300 బిలియన్ సంబంధించినటువంటి $350 బిలియన్ డాలర్లుంటే, $500 బిలియన్ బంగారం. అంతకుముందు 100, $150 మిలియన్ బంగారం ఉంటే 300 దాదాపు 600, 700 డాలర్లుండేయి. 600, 700 బిలియన్ డాలర్లు అన్నది. అలాంటి స్టేజ్ వచ్చేసింది అన్నట్టు. ఇదే సందర్భంలో ఇప్పుడు జపాన్ అత్యవసర సమావేశం నిన్న పెట్టుకుంది. ఇన్వెస్ట్‌మెంట్ మీటింగ్ అన్నటువంటిది. దాని ద్వారా అధికారికంగా తేల్చింది ఏంటంటే, $620 బిలియన్ అమెరికన్ స్టాక్స్‌ని అమ్మేయాలని నిర్ణయించుకుంది. వాటిని ఈటీఎఫ్స్‌ని అమ్మేయాలని నిర్ణయించుకుంది. యెన్ వాళ్ళ రూపాయి, మనకి రూపాయి ఎట్లాగో ఏదైతే అమెరికాకి డాలర్ ఎట్లాగో, యూరోపియన్ యూనియన్‌కి యూరో ఎట్లాగో, చైనాకి యువాన్స్ ఎట్లాగో, రష్యాకి రూబెల్స్ ఎట్లాగో, అట్లాగే జపాన్‌కి యెన్ అంటారు. ఈ యెన్ అనేటటువంటిది అక్కడ కీలకమైనటువంటి అడుగుబడింది. దాన్ని బలోపేతం చేయడం కోసం అమ్మకాలు చేసింది.